హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే శ్రీధర్ గారు రాస్తున్నటువంటి ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ అస్సలు రావట్లేదండి. దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో మీరు హైప్ పాయింట్స్ ఇచ్చారంటే మన వీడియోస్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. సో డోంట్ మిస్ యువర్ హైప్ పాయింట్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 68వ భాగం. తన పక్కనే వస్తున్న ఒక ఆటో ఎక్కి ఆ బైక్ ని ఫాలో చెయ్యి అనడంతో శిఖర వెనకే ఫాలో అయింది దయాకర్ ఎక్కిన ఆటో. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బండి మిస్ అయింది. ఆటో అతను ఆ బండి మిస్ అయింది సార్ అనగానే, ఛ శిఖర, కొద్దిలో తప్పించుకున్నావు. ఎక్కడికెళ్ళావు? కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్విక్కడే ఈ సరౌండింగ్స్ లోనే ఉన్నావు. తొందరలోనే పట్టుకుంటాను. కాని ఎలా పట్టుకోవాలి అనుకుంటుంటే తను ఇందాక కనిపించిన మాల్ గుర్తొచ్చింది. అవును, ఖచ్చితంగా అక్కడికి వెళ్తే శిఖర అడ్రస్ కరెక్ట్ గా కనుక్కోవచ్చు అనుకుంటూ మళ్లీ అదే ఆటోలో శిఖర కనిపించిన మాల్ దగ్గరికి వెళ్లాడు దయాకర్. హలో సాత్విక్, ఎలా ఉన్నావు అని అడిగింది సాత్విక్ కి కాల్ చేసిన సమీరా. హాయ్ సమీరా, నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదేంటి? నేనున్నది ట్రైనింగ్లో కదా, అంత టైం ఉండదు. అది నిజమేలే, కానీ ఒక్కసారైనా ఫోన్ చేస్తావని చాలా ఎక్స్పెక్ట్ చేశాను సాత్విక్. నేనిక్కడికి వచ్చిన తర్వాత శిఖరకి తప్ప ఎవ్వరికీ ఫోన్ చేయలేదు సమీరా, మన ఆఫీస్ బ్యాంక్ స్టాఫ్తో సహా అనగానే బెడ్ మీద పడుకున్నది కాస్త లేచి కూర్చుని, అంటే శిఖరకి కాల్ చేస్తున్నావా? హా, తనకి చేయకపోతే ఎలా? నేను గుర్తులేనా నీకు? నవ్వి, కమాన్ సమీరా, నువ్వు జస్ట్ నా కొలిగ్గివి. కానీ శిఖర అలా కాదు. నేనేం చేసినా తన కోసమే, ఈ ఐపీఎస్తో సహా కేవలం తన కోసం మాత్రమే అని నొక్కి పలుకుతుంటే ఏడుపు గొంతుతో, నేను జస్ట్ కొలిగ్ని మాత్రమే నా సాత్విక్, ఇంకేం కానా అని అడిగింది సమీరా. నాకు శిఖర తర్వాతే ఎవరైనా. సర్లే, ఇదంతా వదిలే. ఇంకేంటి, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? సుష్మా ఎలా ఉంది? మన బ్యాంక్లో స్టాఫ్ అంతా ఎలా ఉన్నారు అని ప్రశ్నల వర్షం కురిపించాడు సాత్విక్. అంతా బానే ఉన్నారు, నేను తప్ప అని సమీరా అనగానే కరిబొమ్మలు ముడేసి, నీకేమైంది? నువ్వు బ్యాంకులో లేక చాలా బోర్ కొడుతుంది సాత్విక్. నువ్వు పెద్దగా మాట్లాడకపోయినా సైలెంట్గా ఉండే నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు కొంచెం బోర్ ఫీల్ అవుతున్నాను. ఓ అదా. అవును సాత్విక్, నువ్వు నమ్ముతావో లేదో, రోజు నువ్వే గుర్తొస్తున్నావు తెలుసా? థ్యాంక్ యూ సమీరా. ఈ మధ్యలో ఒకసారి రావచ్చు కదా, నిన్ను చూడాలనుంది. రావాలని అనుకున్నాను సమీరా, కాని శిఖర వద్దంది. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే వరకు రావద్దని స్ట్రిక్ట్గా చెప్పింది. మాటకి ముందు మాటకి వెనక శిఖర పేరు తగిలిస్తూ మాట్లాడుతుంటే ఎక్కడ లేని కోపం ముంచుకొస్తుంది సమీరకి. సమీర మనసులో, ఈ శిఖర చస్తే తప్ప ఈ సాత్విక్ నా ప్రేమని యాక్సెప్ట్ చేయడనుకుంటా. ఆ మహాతల్లి ఏమో నేనే మీ ఇద్దరినీ ఒక్కటి చేస్తానని నాకు మాటిచ్చింది. దాన్ని నమ్ముకుని నా ప్రయత్నాలు కూడా మానేశాను. చూడబోతే అదంతా అయ్యేలా లేదు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ముందు పప్ప వాళ్ళకి విషయం చెప్పేయాలి అని మనసులో సమీర అనుకుంటుంటే, ఏమైంది సమీరా అని అడిగాడు సాత్విక్. ఏం లేదు సాత్విక్, ఏం లేదు. ఇంకేంటి, భోంచేసావా? హా, అయింది. నువ్వు చేసావా? ఇంకానా? ట్రైనింగ్లో టైం టు టైం పనులన్నీ అవ్వాల్సిందే. సరే, ఇక నేను ఉంటాను. అప్పుడేనా? ఇంకాసేపు మాట్లాడొచ్చుగా సాత్విక్. నువ్వు వెళ్ళి కూడా దాదాపు 1 or 2 months అవుతుంది. సారీ సమీరా, చదువుకోవాలి, చాలా పనులున్నాయి. ఇంకోసారి మాట్లాడతాను, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాత్విక్. అంటీ ముట్టనట్టు మాట్లాడుతున్న సాత్విక్ బిహేవియర్కి కళ్లల్లో కన్నీళ్లు ముంచుకొస్తుంటే వెంటనే సుష్మకి కాల్ చేసింది సమీరా. అప్పుడే నిద్రపోయింది కాస్త సమీర కాల్కి, అబ్బా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు నిద్రపోతుంటే అంది బద్ధకంగా. నాకిక్కడ నిద్ర రాక చేస్తుంటే నువ్వు గుర్రు పెట్టి నిద్రపోతున్నావా? ఏమైందే, ఎందుకలా అరుస్తున్నావు? అరవకి ఇంకేం చేయను. ఆ శిఖర ఏమో సాత్విక్తో నా పెళ్లి జరిపిస్తానని చెప్పింది.
నువ్వు కూడా దానికి ఒత్తాసు పలికి మన ప్రయత్నాలు ఏమీ ఆపేశావు. ఇప్పుడు సాత్విక్కి కనీసం నేను గుర్తు కూడా లేను. నేనిప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే ఎవరో పరాయి వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడాడు. నాకెంత బాధేస్తుందో తెలుసా? అబ్బా, సాత్విక్కి నీ గురించి తెలియదు కదా సమీ. వన్స్ మీ పెళ్లి ఫిక్స్ అయిందంటే ఆటోమేటిక్గా తనే రోజుకి 10 సార్లు చేస్తాడు. అది తను నా లవ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు సుష్మా. పెళ్లి కాని మాటకి ముందు సాటకి ముందు సమీరా శిఖర అనే పేరు తప్ప ఇంకేమీ రావట్లేదు సాత్విక్కి. మనం ఏదో ఒకటి చేయకపోతే సాత్విక్ నాకు దక్కడనిపిస్తుంది అని బాధగా అంటే, అయితే ఇప్పుడేం చేద్దామంటావు? మా పప్పా వాళ్ళకి సాత్విక్ గురించి చెప్పేద్దామనుకుంటున్నా. వాళ్ళు ఒప్పుకుంటే సాత్విక్ ట్రైనింగ్ నుంచి రాగానే వాళ్లే డైరెక్ట్గా అతనితో పెళ్లి విషయం మాట్లాడతారు. మరి శిఖర? ఇంకోసారి దాని పేరు నా దగ్గర ఎత్తావంటే చంపేస్తాను సుష్మా. ఆ మహాతల్లి కావాలని సాత్విక్కి నా ప్రేమ విషయం చెప్పకుండా అడ్డుపడిందనిపిస్తుంది. అంత అవసరం తనకేంటి సమీరా? తను చెప్పింది కదా తన గోల్ రీచ్ అయ్యే వరకు సైలెంట్గా ఉండమని. తర్వాత తనే మాట్లాడతానని కూడా చెప్పిందిగా అని సుష్మా అంటే, నాకేం నమ్మకం లేదు. ఎందుకంటే పైకి చెప్పట్లేదు కాని సాత్విక్ శిఖర అంటే ప్రాణం. అది ఫ్రెండ్షిప్లా ఏమాత్రం అనిపించట్లేదు. ప్రేమ కూడా కాదు, అంతకు మించి ఇష్టముంది అని సమీర అంటే, నేనీ మాట నీకు ముందే చెప్పాను. అందుకే సాత్విక్తో ప్రేమ పెళ్లి అనుకుంటా హ్యాపీగా లైఫ్లో వేరే స్టెప్ తీసుకోమని. నువ్వే వినలేదు. నో, నాకు సాత్వికే కావాలి. సాత్విక్ అంటే నాకు చాలా ఇష్టం. నా ప్రేమ అప్పుడు ఇప్పుడు పుట్టింది కాదు. తనని ఫస్ట్ టైం ఇక్కడ చూసినప్పుడే మొదలైంది. అందుకే తనని ఇంతలా కావాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడేం చేద్దామంటావు సమీ? ఏమి చేయను. ఆ శిఖరను నమ్ముకోకుండా మా డాడీ వాళ్లతో విషయం మొత్తం చెప్పేస్తా. వాళ్లే సాత్విక్తో మాట్లాడతారు. ఒప్పుకుంటారంటావా? ఎందుకంటే మీ కమ్యూనిటీ కాదు, పైగా నువ్వు బెంగాలీ, సాత్విక్ తెలుగువాడు. ఒప్పుకుంటారో లేదో తెలియదు సుష్మా. కాకపోతే ఒప్పిస్తాను. ఎంతైనా ఐపీఎస్ ఆఫీసర్ అల్లుడవుతున్నాడంటే ఏ తల్లిదండ్రులకు మాత్రం హ్యాపీగా ఉండదు. అందుకోసమైనా ఒప్పుకుంటారనిపిస్తుంది. సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తర్వాత చూద్దాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, సాత్విక్ దగ్గర ఎప్పుడూ కూడా శిఖర గురించి అగెనెస్ట్గా మాట్లాడాలని ట్రై చేయకు. అలా చేస్తే మొదటికే మోసం వచ్చి నీ ప్రేమ గంగలో కలుస్తుంది. తెలుసులే, అందుకేగా ఎంత కోపం వస్తున్నా అణుచుకుంటున్నాను. సరే, ఇక నేనుండనా అని సుష్మా అంటే, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది సమీరా. బోర్లా పడుకుని బెడ్ పక్కనే ఉన్న సైడ్ టేబుల్ మీదున్న సాత్విక్ ఫోటోని చేత్తో తీసుకొని, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను సాత్విక్. ఇంత డైరెక్ట్గా చెప్పినా నీకు అర్థం కావట్లేదా? ఇంకెలా చెప్పాలి నీకు? లవ్ యూ సాత్విక్, లవ్ యూ సో మచ్. నువ్వు నేను, మనకో పాప బాబు. ఆ పిక్చర్ ఎంత బాగుందో తెలుసా? అని తలుచుకుంటే ఆ మూమెంట్ కోసం నేనెంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? డాడీ వాళ్ళకి నీ గురించి చెప్పేస్తాను. నీ మంచితనం తెలిస్తే మన పెళ్లికి ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని సాత్విక్ ఫోటోని తన గుండెల మీద పెట్టుకుని తనతో ఊహల్లో విహరిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారింది సమీరా. మార్కెటింగ్ కోసం తను డిజైన్ చేసిన యాడ్ని అందరి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది శిఖర. ఏమాత్రం చైర్మన్ ఉన్నాడన్న వణుకు లేకుండా వాక్చాతుర్యానికి ముగ్ధులైపోయాడు శరత్. తన స్పీచ్ కంప్లీట్ అయిపోగానే గట్టిగా క్లాప్స్ కొడుతుంటే మిగిలిన అందరూ పైకి లేచి క్లాప్స్ కొట్టారు. శరత్ దగ్గరికి వచ్చి, వండర్ఫుల్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావమ్మా, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్, సూపర్బ్ అంటుంటే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంది. నేనిక్కడికి వచ్చి 10 రోజులైంది. వచ్చినప్పటి నుండి వర్క్ మీద నీకున్న డెడికేషన్ చూస్తున్నాను. యు ఆర్ సో టాలెంటెడ్ అంటే నవ్వి ఊరుకుంది. కృష్ణమూర్తి, ఎస్ సార్, తను వేసిన డిజైన్ని ఫైల్ చేయండి. నెక్స్ట్ మనకు వచ్చే అన్ని ప్రాజెక్ట్స్కి తనే డిజైన్ చేస్తుంది అని శరత్ అనడంతో సంతోషంగా నవ్వుతున్న శిఖర, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంది. ఆప్యాయంగా తన తల మీద నిమిరి వెళ్ళిపోయాడు శరత్. పర్వాలేదు, మా డాడీని బానే బుట్లో వేస్తున్నట్టున్నావు అని సిద్ధు అంటే, వేయడానికి మీ డాడీ పెట్టనో బాతునో కాదు. నా వర్క్ ఆయనకి నచ్చింది, అందుకే అప్డేట్ చేశాడు. అంతే, అంతకుమించి ఏం లేదు. నిజమే కాని నీ బాడీలోనే ఏదో మ్యాజిక్ ఉంది. నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోతున్నా ఎవరి ప్రమేయం లేకుండానే నీ వైపు కలా ఆకర్షించబడుతూ ఉంటారు శిఖ. అది మ్యాగ్నెట్ తప్పు కాదు మిస్టర్ సిద్ధార్థ్ వర్మ. ఆకర్షించడం మ్యాగ్నెట్ యొక్క స్వభావం అని చెప్పి అక్కడి నుండి శిఖర వెళ్ళిపోయింది. వెళ్తున్న తన వైపే చూస్తూ,
నిజమే, అందుకేగా నాకే తెలియకుండా నీ వెంట కుక్కపిల్లలా తిరుగుతున్నాను అనుకుని అక్కడి నుండి శరత్ దగ్గరికి వెళ్ళాడు సిద్ధార్థ్. ఏంటి డాడీ ఇది? ఆ అమ్మాయి జస్ట్ మార్కెటింగ్లో పనిచేస్తుంది. అంత మాత్రానికే మన అప్కమింగ్ ప్రాజెక్టులు కూడా తన డిజైన్ చేస్తుందని డిక్లేర్ చేయడమేంటి? అందరి ముందు మీరు అలా చెప్పడం నాకేమాత్రం నచ్చలేదు. చూడు, నాకు ఈ బిజినెస్లో దాదాపు 25x ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరి టాలెంట్ ఎలాంటిదో, ఎవరు దానికి దేనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారో నాకు బాగా తెలుసు. మనకు అర్జెంటుగా డిజైన్ కావాలన్నా తనైతేనే పర్ఫెక్ట్గా చేయగలదు అండ్ టైంకి చేయగలదు. అది తన టాలెంట్. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. మరి అమ్మాయి దగ్గరికి ట్రైనింగ్ పంపిస్తే పర్ఫెక్ట్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది అనగానే గట్టిగా, డాడ్, నేను ఈ కంపెనీకి ఎండీని, నేను తన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి అని అరిచేశాడు సిద్ధార్థ్. నీకిందులో ఎక్స్పీరియన్స్ తక్కువ, అలాంటప్పుడు ట్రైనింగ్ తీసుకోవడంలో తప్పేం లేదు. స్టాప్ ఇట్ డాడ్, మీరు నన్నిలా చులకన చేయడం అస్సలు బాగలేదు అని చిరుకోపంగా చెప్పి అక్కడి నుండి సిద్ధార్థ్ వెళ్ళిపోతే నవ్వుకున్నాడు శరత్. డాడ్, నాకైతే పొద్దున బుడ్డోడు ఇంకా గుర్తొస్తున్నాడు తెలుసా, వాడి మాటలు తలుచుకుంటే ఇంకా నవ్వొస్తుంది అంటున్నాడు సుదీప్. నిజమేనండి, వాడి ముద్దు మాటలు ఎంత క్యూట్గా ఉన్నాయో. పెద్ద చిన్న తేడా లేకుండా ఎంత బాగా దబాయించి మరీ డబ్బులు వసూలు చేశాడో అని సంధ్య అంటే, అవును సంధ్య, వాడు మళ్ళీ కనిపిస్తాడేమోనని ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా చూశాను అన్నాడు శరత్. మీరు మరీ డాడ్, ఆ టైంలో ఎందుకుంటాడు, వాడు స్కూల్లోనో ఇంట్లోనో ఉండుంటాడు అని సుదీప్ అన్నాడు. డాడీ, మీ ముగ్గురు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు సిద్ధార్థ్ శౌర్య గురించి మాట్లాడుతున్నారని తెలియక. ఒక్క ముక్క కూడా కావట్లేదు అంకుల్ అంది సుజీ కూడా. అంతగా ఇంప్రెస్ అవుతున్నారు, ఎవరి గురించో మేం కూడా చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అన్నాడు వెంకీ. అదేంటంటే అన్నయ్య, పొద్దున గుడికి వెళ్తుంటే ఏం జరిగిందంటే అంటూ జరిగిందంతా చెప్పగానే నలుగురికి ఒక్క క్షణం శౌర్య మెదలో మెదిలాడు. కుమార్ సుజీతో, నాకెందుకో ఈ డైలాగులు అవి వింటుంటే మన సీమటపాకాయ అనిపిస్తుందే. సుజీ నెమ్మదిగా, నాక్కూడా అలానే అనిపిస్తుందిరా. సిద్ధుకి వాళ్ల గుసగుసలు విని తనక్కూడా అలానే అనిపించడంతో, ఇంతకీ వాడి పేరేంటి డాడీ అని అడిగాడు. శరత్, వాడి పేరు శౌర్య. సిద్ధు ఎంత క్యూట్గా ఉన్నాడో తెలుసా అంటే శౌర్య పేరు వినగానే నలుగురు షాక్ అయ్యారు. ఏంటి, శౌర్యనా? అవునరా, శౌర్య. పేరుకు తగ్గట్టే ఎంత శౌర్యముందో తెలుసా వాడికి. మీ అంకుల్ని బెదిరించి పడేశాడనుకో. వాడి ముద్దు మాటలు ఎంత క్యూట్గా ఉన్నాయో అని సంధ్య అంటే సిద్ధు తప్ప మిగిలిన ముగ్గురు అలానా ఆంటీ అని గుటకలు మింగుతున్నారు. సంధ్య నవ్వి, సిద్ధు, వాణ్ణి చూస్తుంటే అచ్చం నిన్ను చూస్తున్నట్టే అనిపించింది తెలుసా. చిన్నప్పుడు నువ్వు కూడా అలానే ఉండేవాడివి. ఆ మాట, పలుకు, నవ్వు, కొట్టినట్టు మాట్లాడే ఆ తత్వం ఒక్కటేంటి, వాణ్ణి చూస్తే నాకు చిన్నప్పటి నుండి నిన్ను చూసినట్టే అనిపించిందిరా అని సంధ్య అంటే, అవునన్నయ్య, రేపు ఫ్యూచర్లో నీ కొడుకు పుడితే వాడికి జిరాక్స్ కాపీలా ఉంటాడు, నో డౌట్ అని సుదీప్ అంటే మింగలేక కక్కలేక ఇబ్బందిగా ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు సిద్ధార్థ్. దయాకర్కి శిఖర మిస్ అవ్వడంతో తను ఎక్కడ చూశాడో అదే మాల్కి వెళ్లాడు దయాకర్. బిల్డింగ్ కౌంట్ దగ్గర వెళ్లి ఎక్స్క్యూజ్ మీ అంటే, చెప్పండి అంది రిసెప్షనిస్ట్. చూడమ్మా, నా పేరు దయాకర్. నా కూతురు చిన్నప్పుడే తప్పిపోయింది. తను ఈ ఊర్లో ఉందని ఎవరో చెప్పడంతో అమ్మాయి ఫోటో పట్టుకుని వెతుకుతున్నాను. అయితే నన్నేం చేయమంటారండి? నువ్వేం చేయొద్దమ్మా, ఆ అమ్మాయిని ఇందాకే ఇదే మాల్లో చూశాను. తన పేరు శిఖర. అలాగా, అవునమ్మా, తన కోసం ఎన్నో ఏళ్లుగా గాలిస్తున్నాను. ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని తను ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో పట్టుకున్నాను. కానీ ఈ బెంగుళూరులో తనెక్కడుందో నాకు తెలియలేదు. అదృష్టం శాస్తూ ఇదే మాల్లో కనిపించింది. మీరు బిల్ కట్టించుకునేటప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు కదా, దయచేసి ఆ అమ్మాయి నెంబర్ ఏంటో చెప్పండి, నాకు చాలా మేలన చేసే వాళ్ళవుతారు అని దీనంగా బతిమిలాడాడు దయాకర్. సరే సార్, అవన్నీ చెప్పడం కుదరదు. ఎందుకంటే కస్టమర్స్కి ఇలా మేము వేరే వాళ్ళకి వాళ్ళ నెంబర్ ఇచ్చామని తెలిస్తే ఏదైనా ప్రాబ్లం రావచ్చు. కాబట్టి అవన్నీ సీక్రెట్గా ఉంచుతాం. అలా అనకమ్మా, ఒక్కసారి నన్ను చూడు. నా కూతురి కోసం ఎన్నో ఏళ్లుగా ఎతుకుతున్నాను. తను నా ప్రాణం. చిన్నప్పుడు తప్పిపోయింది. నువ్వు తన నెంబర్ చెప్తే తండ్రి కూతుర్లని కలిపిన దానివవుతావంటూ కన్నీళ్లతో వేడుకుంటున్నాడు దయాకర్.
ఆ అమ్మాయికి బాధగా అనిపించి, సరే పేరు చెప్పండి, కానీ ఆ అమ్మాయి నెంబర్ నేను ఇచ్చినట్టు మీరెవ్వరికీ చెప్పకూడదు. ఎవ్వరికీ చెప్పనమ్మా, నన్ను నమ్ము. ఇంతకీ తన పేరేంటి? అతని ఫోన్లో ఫోటో చూపిస్తూ, ఇదిగో ఈ అమ్మాయే, పేరు శిఖర. అంటే, ఈవిడా? తను మాకు రెగ్యులర్ కస్టమరే, రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారు. అలాగా, తనెక్కడుంటుంది అని కరెక్ట్గా అడ్రస్ ఏమైనా తెలుసా తల్లి? కరెక్ట్గా తెలీదండి, కానీ పలానా ఏరియాలో ఉండొచ్చు. ఎందుకంటే తనని నేను చాలాసార్లు అదే ఏరియాలో చూశానంటూ సిస్టంలో శిఖర అని టైప్ చేస్తే తన నెంబర్తో సహా వచ్చింది. ఇదిగోండి ఇదే నెంబర్ అంటూ చిన్న స్లిప్ మీద ఆ నెంబర్ రాసివ్వగానే దాన్ని చూసిన దయాకర్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. థ్యాంక్స్ అమ్మా, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనంటూ ఆ నెంబర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు దయాకర్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. మొత్తానికి దయాకర్ శిఖర నెంబర్ని పట్టేశాడు. నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్లో తన ఇంటికి కూడా వెళ్ళిపోతాడు. చూద్దాం, తన కన్న తండ్రిని చెప్తాడా ఏమో. చెప్తే శిఖర రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుందేమో, తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అలానే ఇంత మంచి స్టోరీస్కి వ్యూస్ తక్కువ ఉన్నాయండి. కామెంట్ బాక్స్లో ఉన్న హై పాయింట్స్లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే ఛానల్కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.